ఓం గణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఈ నవంబర్ ఈ వారంలో జరిగే విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తాయి. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా సరే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. కోటి జన్మల అదృష్టం ఉన్నవారికే ఈ రోజుల్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఆ దైవ కృప లేకుండా ఈ వీడియో మీ దృష్టికి కూడా రాదు. కాబట్టి కుంభరాశివారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు వినబోయేది మీ జీవితంలో మలుపు తిప్పే 2 మహా అదృష్టాల గురించి. అలాగే ఈ 3 రోజుల్లో చేయవలసిన పూజలు, పరిహారాలు, మీకు తెలియకపోయినా తప్పక చేయాల్సిన ముఖ్యమైన ఆచరణల గురించి. ఈ 3 రోజులు కుంభరాశి వారికి ఆధ్యాత్మికత, ఆత్మవిశ్వాసం మరియు కొత్త ఆరంభాలకు అనుకూలంగా ఉంటాయి. శుక్రుడు మరియు శని మీకు బలం ఇస్తారు. అయితే అహంకారం, తొందరపాటు నిర్ణయాలు దూరంగా ఉంచాలి. మీరు ఆలోచించి తీసుకున్న ప్రతి అడుగు భవిష్యత్తు విజయానికి పునాది అవుతుంది. కుంభరాశి రాశిచక్రంలో 11వ స్థానంలో ఉంటుంది. ఈ రాశి అధిపతి శని దేవుడు. శని భగవానుడు కుంభరాశి వారికి క్రమశిక్షణ, నిబద్ధత, కష్టపడి ఎదగాలనే సంకల్పాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రాశివారు జీవితంలో కష్టాన్ని భయపడరు. శ్రమించి సాధించే వ్యక్తులు వీరు. వీరు ఎల్లప్పుడూ నీతి, నిజాయితీ, ధర్మం అనే మార్గాల్లో నడుస్తారు. కుంభరాశి వారు రూపంలో అందమైన వారు మాత్రమే కాకుండా గుణంలో కూడా అద్భుతమైనవారు. వారి మాట, ప్రవర్తన, మనసు అన్ని నిజాయితీతో నిండి ఉంటాయి. వీరు ఎక్కువగా మాట్లాడరు. ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే సున్నితంగా సరైన సమాధానం ఇస్తారు. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే మాట్లాడే జ్ఞానం వీరికి సహజంగా ఉంటుంది. ఎవరి గురించి గబగబా మాట్లాడేవారు కాదు. ఎవరికి కీడు చేయాలనే ఆలోచన ఉండదు. వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకత ఉంది. చూపించుకోవడం వీరికి నచ్చదు. కానీ సమయానుకూలంగా స్పందించడం మాత్రం బాగా వచ్చు. మాటలతో కాకుండా పనులతో చాటి చెప్పే వ్యక్తులు వీరు. కుంభరాశి వారి జీవన విధానం టార్గెట్ ఆధారితంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే పెద్ద కలలతో జీవిస్తారు. నేను బాగా చదవాలి, మంచి జాబ్ సంపాదించాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలి. ఇవన్నీ వీరి మనసులోని ఆలోచనలు. వీరి ఆలోచన విధానం ఎల్లప్పుడూ మంచి దిశలోనే ఉంటుంది. పనికిరాని మాటలు, అర్థం లేని పనులు, టైం వేస్ట్ చేసే స్నేహాలు ఇవి వీరికి అస్సలు నచ్చవు. సమయాన్ని విలువైనదిగా భావించి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే కుంభరాశి వారు ఉన్న ఇంట్లో ఆనందం, అభివృద్ధి, ఆధ్యాత్మికత కలిసి ఉంటుంది. వీరి వైవాహిక జీవితం విషయానికి వస్తే మొదట్లో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నా చివరికి ప్రేమ, గౌరవం, బంధం పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం పెరిగి కుటుంబ సుఖశాంతి నెలకొంటుంది. కుంభరాశి వారు ప్రేమను మాటల్లో కాకుండా కర్తవ్యంతో వ్యక్తపరుస్తారు. ఈ నవంబర్ ఈ తేదీల్లో కుంభరాశి వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతోంది. ఇంతకాలం ఎదురుచూసిన అవకాశాలు ఒక్కొక్కటిగా మీ చేతికి వచ్చే సమయం ఇది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ దారిలో ఉన్న అడ్డుపడే వ్యక్తులు కొద్దిగా పక్కకు తప్పుకుంటారు. శని ప్రభావం తగ్గిపోతూ శుక్రుడు బలం పెరగడం ప్రారంభమవుతుంది. దాంతో ఆర్థికంగా ఊహించని లాభాలు వస్తాయి. ఆకస్మికంగా డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆఫీసులో ఉన్నవారికి సీనియర్ల ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు సాయంత్రం సమయాల్లో గోమాతకు గడ్డి లేదా బెల్లంతో కలిపిన బోధములు తినిపించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయడం, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం 21 సార్లు చదవడం ఇవన్నీ అత్యంత శుభకరంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పుణ్యకార్యం, దానం, సేవ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుంది. మీ మాటలు విలువ పెరుగుతాయి. మీపై ఉన్నవారు విశ్వాసం ఉంచుతారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, దూర ప్రయాణాల యోగాలు కూడా ఈ 3 రోజుల్లో కనిపిస్తాయి. మొత్తానికి ఈ తేదీల్లో కుంభరాశి వారికి విపరీత శుభకాలం. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆధ్యాత్మిక దృష్టితో, విశ్వాసంతో ముందుకు సాగితే దేవతల అనుగ్రహం మీపై విపరీతంగా కురుస్తుంది. మీరు అనుకున్నది నెరవేరే సమయం ఇది. మీ శ్రమకు ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ నవంబర్ 1వ తేదీ నుంచి 10 తేదీ వరకు కుంభరాశి వారికి గ్రహస్థితులు కలగలసి వస్తున్నా కొంత కల్తీ ఫలితాల సమయం కూడా ఉంది. ఈ కాలంలో అనేక గ్రహ మార్పులు కర్మ ఫలితాల రూపంలో జీవితంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపించనున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ప్రతిరోజు జాగ్రత్తగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సూచించిన పరిహారాలను పాటిస్తే
తప్పక అనుకూల ఫలితాలు పొందగలరు. ఇప్పుడు ఈ 10 రోజుల సమయానికి సంబంధించిన గ్రహస్థితులను, ఫలితాలను, దానాలు, పూజా విధానాలను, మానసిక పరిణామాలను విపులంగా చూద్దాం. రాశి చక్రంలో కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ప్రస్తుతం ఆయన స్వరాశి కుంభంలోనే సంచారం చేస్తూ చివరి దశలో ఉన్నాడు. కుటుంబం, ఆరోగ్యం, మనస్తత్వం మీద ఆయన ప్రభావం గాఢంగా ఉంటుంది. కానీ అదే సమయంలో శుక్రుడు మీకు పెద్ద సహాయం చేయబోతున్నాడు. నవంబర్ మొదటి 10 రోజుల్లో మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. కొన్ని మంచివి, కొన్ని పరీక్షల రూపంలో. రవి 9వ స్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలో ఉన్న వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మీరు జీవితంలో ఒక మంచి అవకాశాన్ని అందుకోవడానికి అంచున ఉన్నప్పుడు ఎవరో ఒకరు దానిని దోచుకుపోయినట్లుగా అనిపించే పరిస్థితులు వస్తాయి. ఆఫీసులో పదోన్నతి, బోనస్ లేదా పెద్ద ప్రాజెక్టులో మీ పేరును వదిలేసి వేరొకరి పేరు పెట్టవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారు ఎన్నికలు లేదా పదవి లభించబోతున్న సమయంలో గడదల వారి చేత అడ్డుపడతారు. రైతులు లేదా వ్యవసాయ రంగంలో ఉన్నవారు పంట కోత సమయంలో వర్షం లేదా అనుకుని ఆపద వల్ల నష్టాన్ని ఎదుర్కొంటారు. ఈ వ్యతిరేకత తొలగాలంటే నానబెట్టిన గోధుమలను బెల్లంతో కలిపి ఆవుకి తినిపించడం, అలాగే పావు కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణునికి దానం చేయడం చాలా ముఖ్యము. ప్రతిరోజు రాగి పాత్రలో నీళ్లు తీసుకుని తూర్పు వైపు తిరిగి ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి నీటిని మొక్కలపై పోయండి. ఆదిత్య హృదయ స్తోత్రం వినండి. అప్పుడు సూర్యుని అనుగ్రహం పెరుగుతుంది. బుధుడు 11వ ఇంట్లో కాకుండా 10వ ఇంట్లో వ్యతిరేక స్థితిలో ఉన్నాడు. దీని వలన విద్యార్థులకు చదువు మీద దృష్టి సరిగా కేంద్రీకరించలేకపోవడం జరుగుతుంది. మీరు ఎంతో కష్టపడినా ర్యాంకులు తక్కువగా రావచ్చు. కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలలో చిన్న తప్పిదాల వల్ల అవకాశాలు కోల్పోతారు. వ్యాపారస్తులకు కూడా పోటీ విపరీతంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల వాళ్లు లాభాలు సాధిస్తుంటే మీరు కాస్త వెనుకబడినట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే గణపతి ఆలయ దర్శనం తప్పనిసరి. ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించండి. సంకట నాశన గణేశ స్తోత్రం వినండి. నానబెట్టిన పెసలను ఆవుకి తినిపించండి. అప్పుడు బుధబలం పెరిగి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీని వలన ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల పనుల్లో ఆలస్యం ఏర్పడుతుంది. పోలీస్, మిలిటరీ, డిఫెన్స్ రంగాల్లో ఉన్నవారికి ఒత్తిడి, మార్పులు ఉండవచ్చు. రైస్, మిరపకాయలు, కాపర్ మెటీరియల్, రెస్టారెంట్ లేదా హోటల్ వ్యాపారాలు చేసేవాళ్లు నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ వ్యతిరేక ఫలితాలు తగ్గాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం చేయండి. ఆవు పాలతో అభిషేకం చేయించి సుబ్రహ్మణ్య అష్టకం లేదా సుబ్రహ్మణ్య భుజంగం వినండి. నానబెట్టిన పందులు బెల్లంతో కలిపి ఆవుకి పెట్టండి. అప్పుడు కుజుడు సుస్థిరమే మళ్లీ యోగిస్తాడు. శుక్రుడు 8వ ఇంటి నుంచి 9వ స్థానానికి సంచారం చేస్తూ ఉన్నాడు. మొదటి 2 రోజులు ఆకస్మిక ధన ప్రాప్తి సూచిస్తుంది. ఊహించని డబ్బు రావడం, బోనస్ లేదా లాటరీ లాంటి చిన్న అదృష్టాలు కలగవచ్చు. మిగతా 8 రోజులు విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి. కళారంగం, సినిమా, సంగీతం, ఫ్యాషన్, బ్యూటీ, టెక్స్టైల్, బోటిక్ వంటి రంగాల్లో ఉన్నవారికి అదృష్టం మేలవుతుంది. డబ్బు, పేరు, గౌరవం పెరుగుతాయి. శుక్రుని బలం వల్ల మీ ఆకర్షణ శక్తి, మానసిక స్థిరత్వం రెండూ పెరుగుతాయి. గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది కాస్త సమస్యాత్మకం. ఆఫీసులో రహస్య శత్రువులు విపరీతంగా పెరిగి మీపై మాటల దాడి చేసే పరిస్థితి వస్తుంది. జాబ్ సేఫ్టీ మీద టెన్షన్ ఉంటుంది. చేతిలో వచ్చే డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది. గురుబలం పెరగాలంటే దత్తాత్రేయ వక్ర కవచ స్తోత్రం వినండి లేదా ఓం దత్తాత్రేయాయ నమః మంత్రం 21 సార్లు రోజూ చదవండి. దత్తాత్రేయ దర్శనం సాధ్యం కాకపోతే మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయండి. శని స్వరాశిలో కుటుంబ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శనిదశ చివరి అంచు. కుటుంబంలో చికాకులు, దూరతలు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా నరాల బలహీనత, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించాలంటే నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం రోజు 21 సార్లు చదవండి. దశరథ శని స్తోత్రం వినడం కూడా చాలా శ్రేయస్కరం. రాహు జన్మరాశిలో ఉన్నాడు. కేతు 7వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల మీరు ఎక్కువగా ఊహాలోకంలో జీవిస్తూ జరగని విషయాల మీద ఆలోచన పెడతారు. లైఫ్ పార్ట్నర్తో చిన్న గొడవలు, డేటాచ్మెంట్ పెరుగుతుంది. రాహుకేతు దోషం తగ్గించాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి.
ఓం స్కందాయ నమః మంత్రం 21 సార్లు చదవండి. రాహు కేతు భుజంగ స్తోత్రం వినండి. మొత్తానికి ఈ కాలంలో కుంభరాశి వారికి 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక శుక్రుడు మాత్రమే బలంగా యోగిస్తున్నాడు. కాబట్టి చిన్న చిన్న కష్టాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. కాని మీరు సూచించిన పరిహారాలను చేసుకుంటే పరిస్థితులు చాలా వేగంగా అనుకూలంగా మారుతాయి. రామబాణ పరిహారం: రావి చెట్టు కింద కూర్చుని ఓం రామ్ 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 మామ విపదం నాస్య స్వాహ ఈ మంత్రాన్ని వీలైనంత సార్లు చదవండి. ఈ ఒక్క పని చేసిన 8 గ్రహాల వ్యతిరేక ప్రభావం తగ్గి ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుంభరాశి నవంబర్ 3 నుండి 10 వరకు సమగ్ర ఫలితాలు. ఈ 8 రోజులు కుంభరాశి వారికి ఒక విధంగా జీవితాన్ని మార్చే కాలం అని చెప్పొచ్చు. శనిగ్రహం తన స్వరాశి అయిన కుంభంలో చివరి దశలో సంచరిస్తూ మీ జీవితంలోని పాత భారాలు, బాధలు, నష్టాలు అన్ని ఒక్కొక్కటిగా తగ్గించే దిశగా నడుస్తున్నాడు. గత 2 ఏళ్లుగా ఎదురైన ఒత్తిడులు, కుటుంబ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు శాంతి దిశగా వెళ్తున్నాయి. నవంబర్ మొదటి వారంలో మీరు కొంత మానసికంగా అలసటగా ఫీల్ అవుతారు. కానీ అదే సమయంలో మీలో ఒక కొత్త స్ఫూర్తి కూడా పుడుతుంది. ఇప్పటి నుంచి నేనే నా జీవితాన్ని కొత్తగా నిర్మించాలి అనే ఆలోచన బలపడుతుంది. మీలో సహనం పెరుగుతుంది. మీ దృష్టి మరింత స్థిరంగా మారుతుంది. దీపావళి సమీపిస్తున్న ఈ కాలంలో మీ ఇంట్లో శుభవాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. పాత గొడవలు తగ్గుతాయి. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిచేసే దిశగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా నవంబర్ 4 అమావాస్య ప్రభావంతో పాత బాధలను వదిలి కొత్త ఆరంభాలకు సిద్ధమవుతారు. ఈ రోజుల్లో పూజలు, దీపాలు వెలిగించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది. శనిగ్రహం మీ ఆత్మను పరీక్షిస్తున్నా దైవానుగ్రహం మీకు రక్షణగా నిలుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలంలో మెల్లగా మార్పులు కనిపిస్తాయి. మొదట్లో కొంత ఒత్తిడి, కొత్త బాధ్యతలు ఉన్నా చివరికి మీ కృషి ఫలిస్తుంది. అధికారం కలవారు మీ పనిని గుర్తిస్తారు. కొంతమంది కుంభరాశి వారికి పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్టు అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు ఇది బలమైన సమయం. గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి రాక కొత్త కస్టమర్లు చేరడం వంటి సూచనలు ఉన్నాయి. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే శని చివరి దశలో పరీక్షిస్తాడు. ఆలోచించి చేసే నిర్ణయమే నిలకడగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ 8 రోజుల్లో తలనొప్పి, నరాల ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఉండవచ్చు. కానీ మీరు ధ్యానం, ప్రాణాయామం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు పాటిస్తే ఆ సమస్యలు తగ్గిపోతాయి. ఈ కాలంలో పగలు పనితో బిజీగా గడిచినా రాత్రి సమయాల్లో శాంతియుత వాతావరణంలో కొద్దిసేపు ధ్యానం చేయడం చాలా మేలు చేస్తుంది. ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 21 సార్లు జపించడం ద్వారా శని ప్రభావం అనుకూలంగా మారుతుంది. కుటుంబ విషయాల్లో పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి సానుకూల వార్తలు రావచ్చు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు ఉన్నా అవి త్వరగా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఒక ఆధ్యాత్మిక లోతు ఏర్పడుతుంది. ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. కొందరికి పాత ప్రేమ తిరిగి జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 7 నుండి 10 వరకు మీ మాటలకు గౌరవం, మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. స్నేహితులు, సహచరులు మీపై నమ్మకం పెడతారు. మీ సలహా వినివారు ప్రేరణ పొందుతారు. ఇది మీరు చేసిన కష్టానికి సమయం దగ్గర పడుతోందని సంకేతం. శని తన కఠిన పరీక్షల చివరలో మీకు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి బహుమతులు ఇస్తాడు. ఆర్థికంగా కూడా ఈ వారాంతంలో సంతోషకరమైన వార్తలు వింటారు. పాత అప్పులు తీరవచ్చు లేదా కొత్త ఆదాయం వస్తుంది. మొత్తం మీద నవంబర్ 3 నుండి 10 వరకు కుంభరాశి వారికి ఇది జీవిత మార్పు ఆరంభం అని చెప్పొచ్చు. గత సంవత్సరాల శ్రమకు ఇప్పుడు పుణ్యఫలాలు కనబడతాయి. మీరు చేసే ప్రతి చిన్న కృషి కూడా పెద్ద ఫలితానికి మారుతుంది. ఈ కాలంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి విశ్వాసం, సహనం, ధైర్యం కలిపి ఉండాలి. అప్పుడు శనిదేవుడు స్వయంగా మీ మార్గం సులభం చేస్తాడు. ఈ కాలంలో ప్రతి ఉదయం నల్ల వస్త్రం ధరించి ఓం శం శనీశ్వరాయ నమః జపించండి. నల్ల నువ్వులు కలిపిన నీటితో లేదా పాలతో శివలింగాభిషేకం చేయండి. దశరథ శని స్తోత్రం వినండి. శనివారం నాడు శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. సాయంత్రం సమయంలో ఆకలి ఉన్న పేదలకు భోజనం పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం వంటివి చేయడం ద్వారా మీ జీవితంలో శని అనుగ్రహం మరింత బలపడుతుంది.
3 నవంబర్ 2025 సోమవారం క్షీరాబ్ధి ద్వాదశి. ఈరోజు కుంభరాశి వారికి అంతర్మథనంతో కూడిన ఆధ్యాత్మిక జాగరణ రోజు. క్షీరాబ్ధి ద్వాదశి కావడంతో విష్ణు అనుగ్రహం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కువగా ఆలోచనాత్మకంగా, ప్రశాంతంగా, కాని లోపల బలమైన భావోద్వేగాలతో ఉంటారు. ఎవరూ గమనించకపోయినా మీ మనసులో అనేక ఆలోచనలు మెలకువగా తిరుగుతుంటాయి. శని మీ రాశిలో స్వగృహంగా ఉండటంతో మీరు క్రమశిక్షణ స్వభావంతో, స్పష్టతతో వ్యవహరిస్తారు. చిన్న విషయాల్లో కూడా దృష్టి సారించే లక్షణం ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. మీలోని లోతైన చింతనను ఇతరులు కూడా గమనిస్తారు. మీ ప్రవర్తనలో ఈ రోజు కొంత సీరియస్ గా కనిపిస్తారు. మీరు మాట్లాడిన ప్రతి మాటకు బరువు ఉంటుంది. చుట్టూ ఉన్నవారు మీ సలహాను గౌరవిస్తారు. ఇది మీకు గుర్తింపు తీసుకొస్తుంది. ఉద్యోగ రంగంలో పలు రోజులుగా ఆలస్యమైన పనులు ఈ రోజు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మీరు సమయపాలనలో కఠినంగా వ్యవహరిస్తారు. సీనియర్ల నుంచి ప్రశంసలు వస్తాయి. అయితే కింద సిబ్బందిపై కాస్త కఠినంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అహంకారం కాకుండా ఆత్మవిశ్వాసంగా వ్యవహరిస్తే విజయాలు మరింత దగ్గర పడతాయి. ఈరోజు కుంభరాశి వారికి శాంతి మరియు ఆధ్యాత్మికత కలిసిన రోజు. క్షీరాబ్ధి ద్వాదశి కావడం వల్ల విష్ణు దయ విస్తరిస్తుంది. గ్రహస్థితి ప్రకారం శని మీ రాశిలో స్వగృహంగా ఉండి మానసిక స్థిరత్వం, ధైర్యం ఇస్తుంది. శుక్రుడు తులారాశిలో ఉండడం వల్ల ధర్మం, జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితులు అవుతారు. గురుడు మిథునంలో ఉండడం వల్ల మీ మాటలు ప్రభావం చూపుతాయి, ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగ రంగంలో ఈ రోజు ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కష్టం ఈ రోజు ఫలితాలు ఇవ్వవచ్చు. మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. సీనియర్ అధికారుల మద్దతు దక్కుతుంది. వ్యాపారస్తులు అయితే కొత్త కస్టమర్లు, ఒప్పందాలు లేదా లాభదాయకమైన చర్చలు జరగవచ్చు. కుటుంబ జీవితం శాంతియుతంగా ఉంటుంది. పెద్దవారి సాన్నిధ్యం మీకు అదృష్టాన్ని తెస్తుంది. పాత అనుబంధాలు పునరుద్ధరించబడతాయి. పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేయడానికి ఇది సరైన రోజు. మీ మనసులో నేను ఇంకా ఏం చేయగలను అన్న ఆత్మవిమర్శ జాగృతమవుతుంది. కుటుంబ విషయాలలో ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు రావచ్చు. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. ఈరోజు నిద్ర కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఎక్కువగా ఆలోచనలో మునిగిపోతారు. చల్లటి నీరు, మసాలా ఫుడ్ దూరంగా ఉంచండి. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కాపాడుకోండి. తలనొప్పి, ఒత్తిడి తగ్గేందుకు ఎక్కువ నీరు త్రాగడం, ధ్యానం చేయడం మంచిది. విష్ణు ఆలయంలో తులసి దళాలతో పూజ చేసి ఓం నారాయణాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మానసిక భారాన్ని తగ్గిస్తుంది. 4 నవంబర్ 2025 మంగళవారం కార్తీక శుద్ధ త్రయోదశి. ఈరోజు కుంభరాశి వారికి శక్తి, ధైర్యం, సవాళ్లతో కూడిన రోజు. మంగళవారం కావడం వల్ల మంగళ ప్రభావం బలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఉత్సాహం, స్ఫూర్తి మరియు కాస్త కోపం కలిసిన మనస్తత్వంతో ఉంటారు. మీలోని ఆత్మవిశ్వాసం మితిమీరుతుంది. ఏదైనా సాధించాలన్న తపన పెరుగుతుంది. కానీ అదే సమయంలో ఇతరులపైన తక్కువ ఓపిక చూపించే అవకాశం ఉంది. మీరు మాట్లాడిన మాటలు కఠినంగా అనిపించవచ్చు. కాబట్టి కొద్దిగా సాఫ్ట్ గా ప్రవర్తించండి. ఈరోజు కుంభరాశి వారికి పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ డే. ఈరోజు గ్రహాలు ముఖ్యమైన మార్పులో ఉన్నాయి. మంగళుడు సింహరాశిలో ఉండి మీకు ఆత్మవిశ్వాసం, శక్తి, స్పష్టత ఇస్తున్నాడు. శుక్రుడు తులాలో బలంగా ఉండి దూర ప్రాంతాల నుంచి అదృష్టాన్ని తెస్తున్నాడు. ఉద్యోగ రంగంలో మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. కొంతమంది మీ లీడర్షిప్ ను సవాలు చేయవచ్చు, కానీ మీరు సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే వారిని ఒప్పించగలుగుతారు. మంగళుడు మీకు వేగం ఇస్తాడు, కానీ ఆ వేగం కోపంగా మారకుండా చూసుకోండి. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు వస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా కమ్యూనికేషన్ రంగాల వారికి పెద్ద అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో కొంత పోటీ ఉంటుంది. కొంతమంది మీపై అసూయతో ప్రవర్తించవచ్చు, కానీ మీరు ధైర్యంగా ఉంటే వారు మీ ఎదుట తలవంచుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఈ రోజు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. వ్యాపారస్తులకు ఈ రోజు మంచి సమయం. దాచిన లాభాలు వెలుగులోకి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు లేదా కొత్త భాగస్వాములు చేర్చుకునే అవకాశం ఉంది. విదేశీ కాంటాక్టులు ఉన్నవారికి లాభదాయకమైన సమాచారం వస్తుంది. కుటుంబ విషయాల్లో కొద్దిగా ఉద్రిక్తత ఉంటుంది. మాటల్లో అపార్థం కలగవచ్చు.
ముఖ్యంగా సోదరులు లేదా జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి. మీ భావాలను కాస్త కూల్గా చెప్పండి. ప్రేమ విషయాల్లో అనూహ్యమైన పరిణామాలు సంభవించవచ్చు. ఎవరైనా మీపై దృష్టి పెట్టి ఉంటే ఈరోజు వారు మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సంబంధాల్లో కొంత విభేదం తలెత్తవచ్చు. ముఖ్యంగా సోదరులు లేదా బంధువులతో మాటల్లో జాగ్రత్త. చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవద్దు. పిల్లలపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా సానుకూలంగా ప్రోత్సహించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే నిద్రలో అంతరాయం కలగవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం తగ్గించండి. ఆరోగ్య పరంగా కండరాల నొప్పులు, నిద్రలేమి సమస్యలు రావచ్చు. యోగా, మైండ్ కంట్రోల్ అవసరం. హనుమాన్ ఆలయానికి వెళ్లి బెల్లం దీపం వెలిగించండి. ఓం హనుమతే నమః మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇది కోపం, అసహనం తగ్గిస్తుంది. నవంబర్ 5 కార్తీక శుద్ధ చతుర్దశి. ఈరోజు కుంభరాశి వారికి ఆనందం, స్నేహం, ప్రేమ మరియు మానసిక ప్రశాంతత కలిసిన రోజు. దీపావళి ఉత్సవాల మూడ్ ఇంకా కొనసాగుతున్న సమయం ఇది. మీరు ఈ రోజు తేలికగా, సంతోషంగా, సానుకూల ఆలోచనలతో గడుపుతారు. గత 2 రోజులలో మీరు అనుభవించిన ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోతుంది. చంద్రుడు మీ రాశి నుంచి మకరంలోకి మారడం వల్ల భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది. ఈ రోజు కుంభరాశి వారికి ఉత్సాహం, ఆనందం, కొత్త ఆశల రోజు. ఈ రోజున చంద్రుడు మీ రాశి నుంచి మకరంలోకి మారడం వలన మనసులో తేలికగా ఉంటుంది. శుక్రుడు ఇంకా తులాలో ఉండడం వల్ల అదృష్టం, ప్రేమ, శాంతి అన్ని సమతుల్యంగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో కొత్త గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీ మాటలు బాస్లను ఆకట్టుకుంటాయి. సమావేశాల్లో, ప్రెజెంటేషన్లలో మీరు చెప్పిన సూచనలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఆర్థిక పరంగా కూడా లాభాలు కనిపిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి అనువైన రోజు. ఉద్యోగంలో ఈ రోజు గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పనికి ప్రశంసలు, ప్రోత్సాహకరమైన మాటలు వినిపిస్తాయి. కొంతమంది కొత్త పోస్టింగు లేదా ట్రాన్స్ఫర్ సంబంధిత శుభవార్తలు అందుకోవచ్చు. వ్యాపార రంగంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యూహాలు అమలు చేస్తే ఎక్కువ లాభాలు రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసేవారు అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మంచి సమయం. కుటుంబంలో నవ్వులు, ఆనందం వెల్లివిరుస్తాయి. చిన్న పిల్లలతో సంతోషంగా గడుపుతారు. దూర బంధువుల నుంచి శుభవార్తలు వస్తాయి. కొంతమంది కొత్త స్నేహితులు ఏర్పడతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. ఇంట్లో చిన్న పండుగల వాతావరణం. ప్రేమ, కృతజ్ఞత, స్నేహభావం కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. చక్కెర, కార్బోహైడ్రేట్లు తగ్గించండి. మనసులో ఆనందం ఉండటం వల్ల శరీర శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా శారీరక శక్తి, ఉత్సాహం బాగుంటాయి. సాయంత్రం లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. పరిహారం: సాయంత్రం సమయంలో తులసి చెట్టు కింద దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది ఆర్థిక స్థిరత్వం, శాంతి, సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో కుంభరాశి వారికి మానసిక మార్పు, ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు వ్యక్తిత్వ బలం పెరగడానికి అనుకూలమైన సమయం. శుక్రుడు, శని, గురువు బలం అందిస్తున్నందున మీ జీవితం నెమ్మదిగా సరైన దిశలో కదులుతుంది. కానీ మంగళ ప్రభావం వల్ల వచ్చే కోపం, తొందరపాటు మాటలు తగ్గించాలి. మీరు ఈ రోజుల్లో చూపే ఓపిక, దయ మరియు సానుకూల ఆలోచన భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది. ఈ 3 రోజులు కుంభరాశి వారికి మానసిక మార్పు, ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు వ్యక్తిత్వ బలం పెరగడానికి అనుకూలమైన సమయం. శుక్రుడు, శని, గురువు బలం అందిస్తున్నందున మీ జీవితం నెమ్మదిగా సరైన దిశలో కదులుతుంది. కానీ మంగళ ప్రభావం వల్ల వచ్చే కోపం, తొందరపాటు మాటలు తగ్గించాలి. మీరు ఈ రోజుల్లో చూపే ఓపిక, దయ మరియు సానుకూల ఆలోచన భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది.